నమస్తే, వెల్కమ్ టు సుదన్ స్టాక్స్. సో ఈ వీడియోలో అయితే మీకు క్రిప్టో కరెన్సీ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఏంటంటే మనం అయితే ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ అనే ఒక బ్రోకరేజ్ అయితే యూజ్ చేస్తున్నాము. ఆ బ్రోకరేజ్లో మనము ఫండ్స్ యాడ్ చేయడము, అకౌంట్ క్రియేట్ చేయడము, విత్డ్రాల్ చేసుకోవడము, దానికి సంబంధించిన ఫుల్ ట్యూటోరియల్ అంటే ఒక బయింగ్ సెల్లింగ్ ఎలా చేయాలి, మొత్తం దానికి సంబంధించిన ఏమేమి డీటెయిల్స్ ఉంటాయని చెప్పేసి అవన్నీ అయితే మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకోబోతున్నారు. ఓకేనా? దాన్ని కంపారిజన్ చేస్తూ ఇండియన్ మార్కెట్కి క్రిప్టోకి, రైట్? ఓకేనా? ఇండియన్ మార్కెట్కి క్రిప్టోకి మనం కంపారిజన్ చేసుకుంటే బెనిఫిట్స్ ఏమున్నాయి మనకు మాట్లాడుకుంటే బెనిఫిట్స్ ఏమున్నాయి. ఇండియన్ మార్కెట్ మనకు ఒక 330 అట్లా ఫినిష్ అయిపోతే మనకు ఈ బిట్కాయిన్ అనేది 24/7 అండ్ 365 డేస్ ఉంటుంది ఒకటి. ఇంకోటి ఏంటి, మన ఫ్యూచర్స్లో చేసుకున్నప్పుడు దీంట్లో కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫ్యూచర్స్లో చేసుకున్నప్పుడు మనకైతే ఎక్స్పైరీ అనేది ఉండదు, ఎన్ని రోజులైనా హోల్డ్ చేయొచ్చు. మీ దాంట్లో లిక్విడిటీ అంటే ఫండ్స్ ఉంటాయి. ఓకేనా? ఫండ్స్ ఫినిష్ అయితే మాత్రం ట్రేడ్ క్లోజ్ అవుతుంది. బట్ మీ దాంట్లో ఫండ్స్ ఉంటే, ఓకేనా, ఫండ్స్ ఉంటే అది ఆటోమేటిక్గా అలాగే కంటిన్యూ పోతూ ఉంటుంది. మీరు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోవచ్చు. అదొక బెస్ట్ అడ్వాంటేజ్, నాకు బాగా నచ్చింది. దానివల్లనే నేనైతే క్రిప్టో చెప్పాలని డిసైడ్ అన్నమాట. అది ఫస్ట్ నుంచి ఉంది, బట్ ఇన్ని రోజులు కాస్త నెగ్లెక్ట్ చేసాం. బట్ అది ఆ పాయింట్ మీద చాలా రోజులు ఒక 100 మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను. మనకైతే 100% సక్సెస్ రేట్ వచ్చింది. యాప్లో వాళ్ళు ఇచ్చిందే మనం మీకైతే గ్రూప్లో పెట్టడం జరిగింది. మీరు చెక్ చేసుకున్నా కూడా మీరు 100 సక్సెస్, మీరు ఒక 30 డేస్ చెక్ చేస్తే మీకు కూడా అది తెలిసిపోతుంది, రైట్? కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకొని అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ఉందనుకుంటేనే ఈ యాప్ని అయితే మనమైతే యూజ్ చేస్తున్నాము. ఎవరైతే మా అకౌంట్ ద్వారా అంటే మా లింక్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి ఒక 10% అయితే బ్రోకరేజ్లో ఆఫ్ అవుతుంది ఒక 2 months వరకు. అండ్ మేము ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి ఫ్రీ కోర్స్ ఇస్తాను. యాజ్ యూజువల్ మనం స్టాక్ మార్కెట్ గురించి ఎలా ఫ్రీ కోర్స్ ఇస్తున్నామో ఇది కూడా అలా ఫ్రీ కోర్స్ ఇస్తాం. బట్ ఇది యూట్యూబ్లో కాదు, సపరేట్గా జూమ్లో ఇస్తాము, జూమ్ లైవ్ ద్వారా ఇస్తాము. దాని ద్వారానే లైవ్ ట్రేడ్స్ కూడా వాళ్ళకైతే మేము గైడెన్స్ ఇస్తాము. టిప్స్ కూడా దాని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మా యొక్క లింక్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ బెనిఫిట్స్ ఇస్తున్నాము. ఓకేనా? మీకు ఇప్పుడు శ్రీ మేడం గారు స్క్రీన్లో పూర్తిగా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా, బ్యాంక్ అకౌంట్ కానీ, కేవైసీ కానీ, ఫోన్ నెంబర్ కానీ ఎలా చేసుకోవాలి, అండ్ మీకు ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, విత్డ్రాల్ ఎలా చేసుకోవాలి, దాంట్లో యాప్లో ఉన్న పూర్తి డీటెయిల్స్ ట్యూటోరియల్ మొత్తం బయింగ్ సెల్లింగ్ ఎలా చేసుకోవాలి, మనకు ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అని అన్ని రకాలుగా ఏవైతే డౌట్స్ ఉంటాయో అవన్నీ అయితే క్లారిఫై చేస్తారు. ఇప్పుడు మా ఫ్రీ క్రిప్టోలో మీరు యాడ్ అవ్వాలనుకుంటే ఏం లేదు, ఈ వీడియో చూసిన తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకొని, ఓకేనా, ఫండ్స్ యాడ్ చేసుకొని మీ యొక్క పాస్వర్డ్ అంటే ఐడి, మీకు వచ్చిన ఐడి అండ్ ఫండ్స్ యాడ్ చేసిన ఆ వ్యాలెట్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ షాట్, ఈ 2 స్క్రీన్ షాట్లు అయితే ఎవరైతే పంపిస్తారో వాళ్ళని అయితే గ్రూప్లో యాడ్ చేసి కమింగ్ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ 3 daysలో మేమైతే స్టార్ట్ చేయబోతున్నాము జూమ్లో. హ్యాపీగా యూజ్ చేసుకోండి, ఫ్రీగా చెప్తున్నాం కాబట్టి మంచిగా దీని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఏం డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో వేయండి, ఖచ్చితంగా ఆ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఒకసారి అయితే మేడం మీకు పూర్తిగా ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఒకసారి వినండి. ఇప్పుడు మన రిఫరల్ లింక్ తోటి మన అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తున్నాను. ఫస్ట్గా ఈ రిఫరల్ ఏదైతే మా రిఫరల్ ఉందో దాని మీద లింక్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా బ్రౌజర్లో సర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఇండియన్ డెల్టా ఎక్స్చేంజ్. మనకి ఇక్కడ ఏదైతే సైన్అప్ ఉందో నేను సైన్అప్ మీద క్లిక్ చేస్తున్నాను. దెన్ యూ విల్ గెట్ దిస్ లైక్ గూగుల్. మీకు పైన చూసుకున్నట్టయితే 10% డిస్కౌంట్ ఇన్ ట్రేడింగ్ ఫీ అప్లికబుల్, రిఫర్ దిస్ కోడ్. అంటే మన సుదన్ స్టాక్స్ నుంచి ఈ లింక్ మీరు ప్రెస్ చేసినట్టయితే 2 months దాకా మీకు కమిషన్ అనేది 10% తక్కువగా తీసుకుంటారు బ్రోకరేజ్ ఛార్జెస్లో. దెన్ యూ విల్ గో టు గూగుల్ అండి. ఇక్కడ మీకు మెయిల్ ఐడి కనిపిస్తుంది, మెయిల్ ఐడిని నేను క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ. యూ విల్ గెట్ వెరిఫైడ్ స్టార్ట్ ట్రేడింగ్. నేను ఏదైతే డీటెయిల్స్ ఇచ్చానో అది వెరిఫైడ్ అయింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోవాలని వచ్చింది. గెట్ స్టార్టింగ్, యువర్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్. ఇక్కడ మీరు వెయిట్ చేసినట్టయితే మనం గెట్ స్టార్టెడ్ అన్న తర్వాత ఈ విధమైనటువంటి సర్ఫేస్ అయితే మనకు వస్తుందండి. ఇక్కడ మనం ఏదైతే ట్రేడ్ అని అడుగుతున్నామో అప్పుడు మనకి ఇక్కడ అమౌంట్స్ అని యాడ్ చేసుకోవాలి. అంతకుముందు మనం ఏదైతే ఇంకా వెరిఫికేషన్స్ ఉన్నాయో ఆ వెరిఫికేషన్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలండి.
సో కంప్లీట్ కేవైసీ అని మీకు వచ్చింది ఇక్కడ. కంటిన్యూ గెట్ యాప్. నేను కంటిన్యూ క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. ఎలా ఇక్కడ మనం యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డెల్టా ఎక్స్చేంజ్ క్రిప్టో ఆప్షన్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ విధంగా ఇన్స్టాల్ అయిందండి. ఇన్స్టాల్ కంప్లీట్ అయిన వెంటనే వీ విల్ గో బ్యాక్. మనం కంటిన్యూ చేసుకుందాం మన కేవైసీ ప్రోగ్రామ్ని. సో కేవైసీలో మీకు కంప్లీట్ చేయాల్సినవి ముందుగా ఇక్కడ మనకి వెరిఫైడ్ ఫోన్ నెంబర్, ఆధార్, పాన్ అండ్ సెల్ఫీ వెరిఫికేషన్. మెయిన్లీ ఈ 4 పాయింట్స్ మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్గా ఫోన్ నెంబర్ నేను మీద క్లిక్ చేస్తున్నానండి. వెరిఫై. సో నా యొక్క ఫోన్ నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఫోన్ నెంబర్ నేను క్లిక్ చేశాను. సో ఏదైతే మీ మెయిల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మనం మెయిల్ ఇస్తామో ఆ మెయిల్కి మనకి పాస్వర్డ్ అనేది వస్తుందండి. ఆ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కోడ్ కొట్టిన వెంటనే సో ఫోన్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. మనకి ఇక్కడ నెంబర్ అనేది కంప్లీట్గా సక్సెస్గా మనం చేసుకున్నాం. కంటిన్యూ విత్ ఐడి వెరిఫికేషన్. వి విల్ గో టు నెక్స్ట్ వన్. సో నౌ ఆధార్. మీరు ఆధార్ కార్డ్ యొక్క డీటెయిల్స్ మీరు ఇచ్చి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడానికి ముందుగా మీకు కొన్ని 2 డీటెయిల్స్ అడుగుతుందండి. వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్? మీరు ఆక్యుపేషన్ స్టూడెంటా, లేదా ఎంప్లాయీయా, గవర్నమెంట్ ఎంప్లాయా, లేదా హౌస్ వైఫా, ఏదైతే మీకు ఎలా ఏ ఫీల్డ్లో ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఇవ్వచ్చు. నేను ఇక్కడైతే ప్రొఫెషనల్ అని ఇస్తున్నాను. సో వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అని అడుగుతున్నాడు. 5 to 10 lakhs ఇస్తున్నాను. సో కన్ఫర్మ్ చేశానండి. దెన్ టేక్ ఏ సెల్ఫీ. ఈ విధంగా మీరు ఒక సెల్ఫీని తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు నా సెల్ఫీ అనేది నేను ఇస్తున్నాను. సో సెల్ఫీ అయితే కంప్లీట్ అయిందండి. నా పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ క్యాప్చర్ అండి. ఇది ఏదైతే పాన్ కార్డ్ ఉందో ఒక 2 waysలో మీరు ఇవ్వచ్చు. ఒకటి పాన్ కార్డ్ పిక్చర్ ఆల్రెడీ మీరు గ్యాలరీలో పెట్టుకునేది ఫేవరెట్స్లో దైనా ఇవ్వచ్చు, లేదా ఒక డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టుకొని సింపుల్గా అప్లోడ్ అయినా చేయొచ్చు. ఆల్రెడీ నా గ్యాలరీలో ఉంది కాబట్టి నా ఆధార్ని అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ తీస్తున్నానండి. చెకింగ్ యువర్ పాన్ కార్డ్. ఇలా వచ్చిన తర్వాత నా డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ వచ్చినాయి. సో ప్రొసీడ్. ఒకసారి మీకు వచ్చిన డీటెయిల్స్ మీకు కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకుని ఓకే అనుకుంటే మనం ప్రొసీడ్ కొట్టచ్చు. సో ఇస్ యువర్ ఆధార్ లింక్డ్ విత్ యువర్ పాన్ నెంబర్? ఎస్. మీ ఆధార్ లింక్ మన ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉంటే కనుక మీరు ఎస్ అనే ఆప్షన్ మీరు ఇక్కడ తీసుకెళ్తే డిజీ లాకర్లోనికి మీకు ఇది డైరెక్ట్గా లింక్ అవుతుందండి. ప్రాసెస్ చాలా ఈజీ అండి, మీరు చేసుకుంటే వెళ్ళిపోవటమే. సో ఇక్కడైతే మీ ఆధార్ నెంబర్ని ఒకసారి ఎంటర్ చేయండి. నేను నా ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో కింద ఉన్న క్యాప్చా ఏదైతే ఉందో మీరు పక్కన క్యాప్చాని ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఓటీపీ అనేది వస్తుందండి. మీ సెల్కి ఓటీపీ ఏదైతే వచ్చిందో మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నా నెంబర్కి వెరిఫైడ్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వచ్చిందో నేను ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. దట్స్ ఇట్. వెరీ సింపుల్ అండి. 6 digit సెక్యూరిటీ పిన్ అనేది మీరు ఆల్రెడీ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది మీకు నచ్చింది, మీరు మర్చిపోలేకుండా ఉన్నది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, అలౌ. సో మన వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అండి కేవైసీ వెరిఫికేషన్ ఈజ్ సబ్మిటెడ్. దెన్ మనకి హార్డ్లీ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 6 to 7 minutes or 10 minutes పట్టిందని. నెక్స్ట్ మినిట్ 11th minute నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ యువర్ క్రిప్టో ట్రేడింగ్. సో మనం యాప్ గురించి కూడా ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడైతే మనం యువర్ బ్యాంక్ అకౌంట్ కేవైసీ వెరిఫైడ్ కంప్లీటెడ్, యాడ్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తే మనం అమౌంట్ అనేది ఏదైతే యాడ్ చేసుకోవాలో ఆ డీటెయిల్స్ కూడా చూద్దామండి. ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేస్తున్నాను.
ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ మీ దగ్గర పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ని యాడ్ చేస్తున్నానండి. సో బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ నేను ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత యాడ్ బ్యాంక్ అకౌంట్ నేను క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడికి వెరిఫికేషన్ కోడ్ ఒకటి వస్తుందండి ఈమెయిల్కి. మీరు ఓటీపీ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయగానే సో బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ వియా డిపాజిట్ ₹1 అనేది మీకు ఒక ₹1 డిపాజిట్ అయినట్టు మీకు ఒక మెసేజ్ అయితే వస్తుందండి. చూద్దాం మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఏ విధంగా వస్తుందో. జస్ట్ హోల్డ్ ఇట్. సో చూసారు కదండి, పైన ఈ విధంగా అయితే నోటిఫికేషన్ వస్తుంది. బ్యాంక్ నుంచి మనకి ₹1 అయితే డిపాజిట్ అయినట్టు మనకు వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై అయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ కంప్లీట్ అయిన తర్వాత సో మనకి డెల్టా అకౌంట్ ఏదైతే మనం ఓపెన్ చేసుకున్నాం మీకు ఈ విధమైనటువంటి సర్ఫేస్ ఉంటుందండి. హార్డ్లీ మనకి 10 minutes కూడా పట్టలేదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మీకు పైన కనిపిస్తున్నటువంటి దిస్ వన్, ఇది మనకి వాలెట్ అండి. వాలెట్లో మీరు అమౌంట్ యాడ్ చేసుకోవాలి అంటే కనుక యాడ్ ఫండ్స్ మీకు ఏదైతే కనిపిస్తుందో యాడ్ ఫండ్స్. సో ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుందండి. మీకు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసిన తర్వాత మనకి యూపీఐ చూపిస్తుంది, పక్కన బ్యాంక్ ట్రాన్స్ఫర్ చూపిస్తుంది. యూపీఐ అంటే మనకి పర్ డే మనం 1 lakh దాకా డిపాజిట్ చేసుకోవచ్చు త్రూ యూపీఐ. అదే మీకు బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే దెర్ ఈజ్ నో లిమిట్ అండి. యూ కెన్ యాడ్ అన్లిమిటెడ్ మనీ మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ నుంచి చేసుకోవచ్చు. సో మీకు ఫస్ట్ అయితే 2000 అనేది మనకు చూపిస్తుంది. ఇది యాడ్ చేసుకోవాలంటే యూపీఐ ద్వారా మీరు పే అని కొట్టచ్చు. సో ఏదైతే మనకుందో ఈ విధంగా బ్యాంక్ నుంచి అయితే మనకు చూపిస్తుంది. నేనైతే బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని పేని నేను కొడుతున్నాను. మనకు అక్కడ యూపీఐ డిజిట్స్ మనకు అడుగుతుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్. ఏదైతే మనం చేసుకున్నామో అది మనకి ఇక్కడ వాలెట్లో యాడ్ అవ్వాలి. మీరు ఇక్కడ 2000 చూసారు. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు అమౌంట్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధమైన సర్ఫేస్లో నేను ఆల్రెడీ మీకు యాడ్ చేసి చూపించాను. ఫస్ట్ అయితే నేను 10 యాడ్ చేశాను. ఇప్పుడు మీకోసం నేను ఇంకొక 2 కూడా యాడ్ చేశానండి. సో ఇదైతే మనకి ఈ విధంగా సర్ఫేస్ వస్తుంది. మన ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చాలా సింపుల్ అండి. మనకి ఇక్కడ ఏదైతే మిడిల్లో ట్రేడ్ ఉందో మనం ఇక్కడ ట్రేడ్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో మనకి ఈ విధంగా ఉన్నదంతా కూడా మనకి వాల్యూమ్ చూపిస్తుందండి. దిస్ ఈజ్ వన్ బై, దిస్ ఈజ్ వన్ సెల్. సిఈని బై చేస్తామో అదే విధంగా ట్రేడ్ పైకి వెళ్ళినప్పుడు బై లాంగ్, లేదు ట్రేడ్ కిందకి వచ్చినప్పుడు సెల్ షార్ట్ ఉంటుంది. సో దిస్ వన్ అనమాట. సో ఇప్పుడు నేను బై చేయాలనుకుంటే కనుక ఈ విధంగా బై మీద కిందకి మీకు కనిపిస్తుంది లివరేజ్ అండి. సో లివరేజ్ అంటే ఏం లేదండి, మనం క్రిప్టోలో అయితే $1తో కూడా మనం ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. మనం $1 ఇందులో డిపాజిట్ చేసుకున్నామంటే లివరేజ్ అనేది మనకి 1x, 10x, 25x, 50x, 100x అంటే చాలా లివరేజ్ అనేది ఉంటుంది. బట్ మనం తీసుకునేటటువంటి లివరేజ్ అనేది 25 ఈజ్ వెరీ హెల్దీ అండి. సో ఎవరైనా యూజ్ చేయాలంటే 25 మించకుండా తీసుకోవడం అనేది చాలా బెటర్. ఎందుకు అంటే మనకి కమింగ్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో లివరేజ్ 25 కన్నా ఎక్కువ తీసుకుంటే ఏది ప్రాబ్లమ్స్ అనేవి వివరంగా మీకు ఒక లివరేజ్ వీడియో అనేది మనం చేసి అందులో మనం చూద్దామండి. సో ప్రెసెంట్ అయితే 25x కన్నా మీరు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అంతైతే సరిపోతుంది. క్వాంటిటీ అంటే లాట్స్లో ఉంటుందండి. ఇది ఎప్పుడు లాట్ USD BTC అని ఉంటుంది. బట్ చూస్ 1 లాట్. లాట్స్లో అయితే నేను ఇక్కడ 1 లాట్ అని నేను వేసానండి. సో 1 లాట్ అని నేను ప్రెస్ చేస్తే నేను తీసుకునేది బై చేస్తున్నాను. 25x నేను లివరేజ్ తీసుకున్నాను. ఇక్కడ మనకి మార్కెట్ లిమిట్, అలాగే స్టాప్ లాస్, స్టాప్ మార్కెట్, ట్రైలింగ్ స్టాప్ అని చాలా ఉన్నాయండి. సో నేను మార్కెట్ ఆర్డర్లో కొట్టాలనుకున్నాను కాబట్టి నేను మార్కెట్ని సెలెక్ట్ చేసుకున్నాను. క్వాంటిటీ 1 అయితే 1, లేదు నేను 5 లాట్స్లో నేను బై చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మీరు 5 లాట్స్ కూడా మీరు ఇక్కడ హ్యాపీగా ఎంతైతే క్వాంటిటీ యాడ్ చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి.
నెక్స్ట్ క్వాంటిటీ యాడ్ చేసుకున్న తర్వాత కింద చూడండి, మీకు 5 లాట్స్కి మీకు కావాల్సినటువంటి అమౌంట్ 19 USD అవుతుంది. లేదు అంత అమౌంట్ నా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు 1 లాట్ని బై చేయాలనుకుంటే మీకు ఇక్కడ కనిపించేటువంటి బై అనేది మార్జిన్ 3.91 USD. 3.91 USD ఇంటూ 85, మనకి USD ఈజ్ ఈక్వల్ టు 85 ని మీరు అమౌంట్ యాడ్ చేసినా అది మీకు విత్డ్రా చేసుకున్న $1 ఈక్వల్ టు 85 కింద ఫిక్స్డ్ కింద మనకి 85 అనేది ఉంటుంది. కాబట్టి మీరు 85తో మీరు మల్టిప్లై చేసుకోవచ్చు USDని. సో 3.91 అంటే మీకు అప్రాక్సిమేట్గా మనకి పడేది ఎంతండి అంటే 320 రూపీస్. మనం ఇక్కడ USDలో మనం INR కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇప్పుడు తెలుస్తుందండి. సో 1 లాట్కి నేను 5 లాట్స్ అనేది మీకు ప్రెస్ చేసినప్పుడు 1956 నాకు తీసుకునేటటువంటి మార్జిన్. సో నేను మీకు ఇక్కడ బై చేస్తున్నాను 5 లాట్స్తో. ఇక్కడ ఆర్డర్ ప్లేసింగ్ కన్ఫర్మ్ చేయమంటూ ప్లేస్ ఆర్డర్ అడుగుతుందండి. సో నేను ప్లేస్ ఆర్డర్ బై చేసండి. కింద మీకు నోటిఫికేషన్ చూసుకోవచ్చు, ఆర్డర్ ఫిల్, ఆర్డర్ సబ్మిటెడ్ అనేటటువంటి 2 నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి. సో సెల్ ఫోన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈజీగా మనకి ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే వెంటనే మనకి ఇక్కడ చార్ట్ బుక్ అనేది కనిపిస్తుంది. గో టు చార్ట్ బుక్. మీకు ఏ విధంగా మీరు ఎక్కడైతే బై చేశారో అక్కడ మనకు ఒక బ్లూ లైన్ అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే అవ్వడం మనకి ఇది చూస్తారండి. సో మనం బై చేసిన దగ్గర బ్లూ లైన్. సో ట్రేడ్ ఇప్పుడు మనం పైకి వెళ్తుందని తీసుకుందాం కాబట్టి మన బ్లూ లైన్ కన్నా ట్రేడ్ పైకి వెళ్ళినట్టయితే మనకి అక్కడి నుంచి ఎవ్రీ 100 పాయింట్స్కి మనకి $1 అనేది మనకి వస్తుంది. బికాస్ ఆఫ్ నేను తీసుకునేది $5 కాబట్టి. సో ఈ క్వాంటిటీ అనేది మీరు తీసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు. సో బ్లూ లైన్ క్రాస్ చేసినప్పుడు ట్రేడ్ పైకి వెళ్తూ ఉంటే మనకి ఎంత మైనస్లో ఉన్నాము ఎంత ప్లస్లో ఉన్నాము అనేది ఇక్కడ మీకు పోర్ట్ఫోలియో కనిపిస్తుంది. పోర్ట్ఫోలియో నుంచి బ్యాక్ వచ్చి చూసుకున్నప్పుడు మీకు ఇక్కడ నేషనల్స్, సైజ్ అండ్ UPL మార్క్ కనిపిస్తుందండి. సో మనం తీసుకునే సైజ్ ఎంత, నేను 0.005 అంటే 5 లాట్స్ తీసుకున్నాను. మనం మార్క్ చేసిన దానికన్నా మార్కెట్ కింద ఉంది కాబట్టి -0.42 మనకు కనిపిస్తుంది. సో మనం ఎక్కడైతే బై చేసామో అంటే 97,856 దగ్గర నేను కరెక్ట్గా బై చేశాను. అది దాటి క్రాస్ చేసి క్యాండిల్స్ పైకి వెళ్ళినప్పుడు నాకు ప్రాఫిట్ అనేది ఇక్కడ రావడం మీరు చూస్తారు. సో ఈ విధంగా మీరు బై చేసుకోవచ్చు. మనం ఇక్కడి నుంచి క్లోజ్ చేసుకుందాము, నాకు ట్రేడ్ చాలనుకున్నప్పుడు క్లోజ్ బటన్ నొక్కి కన్ఫర్మ్ అయితే మీరు ట్రేడ్ నుంచి బయటకు వస్తారు. లేదా చార్ట్ మీకు ఏదైతే కనిపిస్తుందో బ్లూ చార్ట్, ఇక్కడ బ్లూ లైన్ మీకు ఏదైతే కనిపిస్తుందో దాని మీద కూడా మీరు ఇంటూ బటన్ మీరు క్లిక్ చేస్తే అక్కడి నుంచి కూడా ఈజీగా మీరు చార్ట్లోంచి ట్రేడ్లోంచి బయటకు రావచ్చు. ఈ విధంగా బై అండ్ సెల్ యూ కెన్ ఈజీలీ మీరు చేసుకోవచ్చండి దీని నుంచి. సో ఫుల్ ట్యూటోరియల్ కోసం అయితే మనం యూట్యూబ్లో ఏదైతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చామో మన లింక్ ద్వారా ఓపెన్ చేసుకునే వాళ్ళకి ఒక స్పెషల్ గ్రూప్ అనేది మనం ఫామ్ చేసామండి. సో పిన్ టు పిన్ అంటే ఎలా యాడ్ చేసుకోవాలి, ఎన్ని లాట్స్ యాడ్ చేసుకోవాలి, అలాగే లివరేజ్ ఎంత తీసుకోవాలి, ఎన్ని పాయింట్స్కి మనకి ఎన్ని డాలర్స్ వస్తాయి, ఏ విధంగా ఎంట్రీ ఉంటుంది, ఏ విధంగా ఎగ్జిట్ ఉంటుంది. బట్ ఒకవేళ మనం తీసుకున్న తర్వాత మన డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్ వెళ్తే మనకి లిక్విడేషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అంటే ట్రేడ్ నుంచి మనం బయటకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అనే డీటెయిల్స్ ఫుల్ ట్యూటోరియల్గా మీకు కావాలనుకుంటే వీడియోలో మీకు ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ యొక్క ఐడి కానీ ఫండ్స్ యాడ్ చేసుకుని స్క్రీన్ షాట్ కానీ పంపిస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం. 24/7 మా దగ్గర నుంచి మీకు ఫ్రీ కాల్స్ అనేవి వస్తాయి టిల్ 365 days. సో మీరు $1 అవ్వచ్చు, $2 అవ్వచ్చు, స్టార్టింగ్లో ఎంతైనా అవ్వచ్చు. సో ఫ్రీ కాల్స్ అనేవి మీరు ఎంజాయ్ చేయాలి అంటే కనుక లైవ్ ప్రతిరోజు వస్తుందండి. సో ఈ లైవ్ కాకుండా 24/7 మా కాల్స్ మీకు కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో ఇది ప్రాసెస్. సో ఇలా చేసుకోండి, ఓకేనా. సో ఎవరైతే మా లింక్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి 10% 22 months వరకు వాళ్ళ బ్రోకరేజ్లో కట్ అవుతుంది. సో బ్రోకరేజ్ కూడా చాలా తక్కువనే ఉంది, నో ప్రాబ్లం. సో అడ్వాంటేజెస్ చూసారు కదా, సో ప్రతి ఒక్కటి పాయింట్ చూసారు కదా, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ క్రిప్టో ట్రేడ్ వల్ల సో హోల్డింగ్ అనేది మనకు మంచిగా ఉంది. సో ఫండ్స్ అనేది మన దాంట్లో గట్టిగా ఉంటే సో మనం ఎంత రోజైనా హోల్డ్ చేసుకోవచ్చు. సో లాస్ వచ్చినా కూడా 10, 20 days, 30 days, 6 months వరకు అయితే హోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ప్రాఫిట్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. అదొకటి బాగుంది, అట్లా మీరైతే యూజ్ చేసుకోండి. దాన్ని ఫ్యూచర్స్లో చేసినప్పుడు ఇది ఖచ్చితంగా గమనించాలి. ఆప్షన్లో చేసినప్పుడు కాదు, ఇది ఫ్యూచర్స్లో చేయాలి, ఓకేనా. మోస్ట్లీ మనం యూజ్ చేసేది జస్ట్ 3 కాయిన్స్ ఓన్లీ, బిట్ కాయిన్,
ఇథీరియం, సోలానోకు ఈ 3 మాత్రమే మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లోనే మనము జూమ్లో మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మేము చేస్తూ ఓకేనా, మా ట్రేడ్స్ కాపీ ట్రేడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అవన్నీ అయితే మీరైతే హ్యాపీగా ఫాలో అవ్వండి. ఏం డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో వేయండి, ఖచ్చితంగా మీకు సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాం ఓకేనా. సో ఖచ్చితంగా సో ప్రాసెస్ అయితే నచ్చిన వాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.